హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి, నేను ప్రీవియస్ వీడియోలో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలా, అంటే మీటర్ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలా అనేది నేను ప్రీవియస్ వీడియో చేశాను కానీ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో న్యూ కనెక్షన్ని ఎలా తీసుకోవాలా, దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఏపీఈపీడీసీఎల్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన పైన ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. మీ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత మనం కస్టమర్స్ కాబట్టి ఇక్కడ ఆన్లైన్ కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి చూస్తుంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఎల్టీ న్యూ కనెక్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు దగ్గరలో 30 మీటర్స్ లోపల పోల్ ఉంటే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదా నో పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కేటగిరీస్ వైజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. లోడ్ అనేది డొమెస్టిక్ అయితే అప్లికేషన్ ఫీజు ఎంత, నెక్స్ట్ డెవలప్మెంట్ ఛార్జెస్ మొత్తం ఇచ్చారు. ఇక్కడ చూసుకునేసి ప్రొసీడ్ కాన్ఫరెన్స్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్పస్ అని ఉంది కదా ఫ్రెండ్స్. పర్పస్ అనగా మనకి కమర్షియల్, డొమెస్టిక్, ఎల్టీ కమర్షియల్, ఫంక్షనల్ హాల్కి, ఆడిటోరియంస్కి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. మీరు హౌస్ కాబట్టి నేను డొమెస్టిక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హౌస్ అంతా డొమెస్టిక్కే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నియరెస్ట్ కనెక్షన్స్ ఏమైనా ఉంటే మీకు ఇక్కడ నియరెస్ట్ కనెక్షన్ అంటే మీటర్ నెంబర్ అనేది ఇవ్వండి, అంటే బిల్ నెంబర్ అనమాట. బిల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒక నియర్గా ఉన్న కనెక్షన్ సర్వీస్ నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేయగానే ఇలా గ్రీన్ కలర్లో దిస్ ఎస్సీ నెంబర్ బిలాంగ్స్ టు అని చెప్పేసి మనకి రావాలి గ్రీన్ కలర్లో. వచ్చిన తర్వాత ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఫేజ్ 1 సెలెక్ట్ చేసుకోండి. మనకి లోడ్ ఎంత రిక్వైర్మెంట్ అంటే 1 కిలోవాట్ అనమాట. 1 కిలోవాట్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ టైప్ అనేది కదా, గవర్నమెంట్ టైప్ ఇక్కడ నాన్ గవర్నమెంటా, స్టేటా, సెంటర్ అని చెప్పేసి మనం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టేటస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. లిమిటెడ్ కంపెనీకా లేకపోతే ప్రైవేట్ కంపెనీకా, రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్కా అని చెప్పేసి అడుగుతుంది. ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ ఫోన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మన అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి అనమాట. అప్లికేషన్ డీటెయిల్స్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీ నేమ్ ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటుందండి. మీ ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సోషల్ గ్రూప్ ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అన్నది కాబట్టి అదర్స్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ అయినా ఎస్టీ అయినా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రీమిసెస్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది కదా, మీ ప్రీమిసెస్ అడ్రస్ని ఎంటర్ చేయండి. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఎంటర్ చేస్తున్నాను. కమ్యూనికేషన్ అడ్రస్ ఏమైతే ఇక్కడ టిక్ చేసేయండి. క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది, డాక్యుమెంట్ లిస్ట్ అని చెప్పేసి. డాక్యుమెంట్ లిస్ట్ అని చెప్పి వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. 500 KB కంటే తక్కువగా ఉండేదట చూడండి ఫ్రెండ్స్, అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయండి. మీ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయండి. అంటే ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఇక్కడ హౌస్ ట్యాక్స్ అయినా పర్లేదు, పోస్టింగ్ లెటర్ సేల్ డీడ్ కాపీ అయినా పర్లేదు, నెక్స్ట్ గిఫ్ట్ డీడ్ కాపీ అయినా పర్లేదు, పట్టా ఆధార్ పాస్బుక్ అయినా పర్లేదు అనమాట. ఇక్కడ వైరింగ్ సర్టిఫికేట్ అనేది కదా, అది నియరెస్ట్ మీకు కరెంట్ ఆఫీస్ దగ్గర వైరింగ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇస్తుంటారు ఫ్రెండ్స్. అంటే వైర్స్ అమ్మే చోట అక్కడ 20 రూపీస్ ఇస్తే మనకు వైరింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ వైరింగ్ సర్టిఫికేట్ తీసేసుకునేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేమెంట్ పేజ్కి వెళ్తుంది. పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత
అక్కడ పేమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ వచ్చేస్తే, ఒకవేళ అమౌంట్ అనేది డిడక్షన్ అవుతే మనకి ఆల్రెడీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు ఫ్రెండ్స్. సెకండ్ టైం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు. వన్ టైం పేమెంట్ చేసిన తర్వాత ఫెయిల్యూర్ అని వస్తే మనం నెక్స్ట్ టైం పేమెంట్ అనేది చేయవలసిన అవసరం లేదు. మన ఏఈకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఫైల్ అనేది. చూసారు కానీ ఫ్రెండ్స్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో కొత్తగా కనెక్షన్ ఎలా తీసుకోవాలా అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.